అందుకని దానం చేయమన్నారు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, కలియుగం ద్వాపర యుగంలో దానం. కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులమో. నువ్వు దానం కూడా చేయలేవురా, చాలా స్వార్థం ఉంటుంది. ఓ పని చేయి, కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రాన్ని జపం చేయి, నీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఎంత అదృష్టవంతులు అండి, కలియుగంలో పుట్టడం ఎంత అదృష్టం. ఏం చేయక్కల, ఇది చేస్తే చాలు. నువ్వు దానం కూడా చేయక్కల, యజ్ఞం కూడా చేయక్కల, తపస్సు చేయక్కల. నీ ఇంట్లోనే నీకు వీలుగా ఉన్న ఓ మూల కూర్చొని జపం చేయి, 10 నిమిషాలు చాలు. చేయమండి, కానీ దాని ఫలితం కావాలి మనకి. కాళహస్తి ఎడదామా, కాశీ పెడదామా అని ఆలోచిస్తాం, కానీ ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు జపం చేద్దామని మనం ఆలోచించాం. వీఆర్ వెరీ బిజీ. కాళహస్తికి బిజీ లేదు, కాశీకి బిజీ లేదు, వెళ్ళిపోతాం ఎక్కడ. ఎందుకంటే అందరూ వెళ్దాం, కబుర్లు చెప్పుకోవడం, ఈ రాగద్వేషాలు మనకు బాగా ఇష్టం. ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఎలా ఉంటుంది?